హాయ్ అండి అందరికీ. ఇది ఈరోజు సాయంత్రం మా పిల్లలు అమ్మ స్నాక్స్ ఏమి లేవా, తినడానికి ఏమైనా ఉంటే బాగుండు అని అన్నారండి. అందుకని చెప్పి ఇంట్లో కొంచెం శనగపిండి ఉంటే శనగపిండితో బజ్జీ వేద్దాం అనుకున్నాను. అయితే అరటికాయ కానీ ఆలు కానీ రెండు లేవు. సరే అని చెప్పి ఉల్లిపాయతో బజ్జీ వేస్తున్నానండి. ఉల్లిపాయ బజ్జీ వేసానండి. ఇంక వీళ్ళు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదండి, హాలిడేస్. వాళ్ళు ఏమడిగితే అది చేసి పెట్టాలన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ కండి. మజ్జిపిండి లూజ్గానే కలిపానండి, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటుందని చెప్పి. ఆనియన్ బజ్జీ అయిపోయినాయండి. ఇంకా కొంచెం పిండి మిగిలింది. దానిలో ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి దానితోనే ఉల్లిపాయ పకోడీ అయితే వేసానండి. పిండి లూజ్గానే కలిపానండి. పకోడీ కూడా చాలామంది గట్టిగా కరకరలాడుతూ ఉంటే ఇష్టపడతారు. మా వాళ్ళకి అలా కాదు, మెత్తగా ఉండాలని చెప్పి నేను మెత్తగానే కలిపాను, లూజ్గా. ఈ పకోడీ మెత్తగా ఉంటుందండి తినడానికి. అదిగోండి, పకోడీ బజ్జీ రెండు రెడీ అయిపోయినాయి.